ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆలోచన చేద్దాం. మనమందరం భక్తి పరులుగా, మనమందరం యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి భక్తిని చక్కగా చేస్తున్నాము అని ఆలోచన చేస్తాం. అయితే దేవుని వాక్యం చెప్తుంది, జ్ఞానయుక్తమైన భక్తి ఉండాలి, భక్తిలో జ్ఞానం ఉండాలి. జ్ఞానం లేని భక్తి ఏమాత్రం ప్రయోజనకరంగా ఉండదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మనందరినీ పాప బంధకాల నుండి విడిపించడానికి, మనల్ని రక్షించడానికి వచ్చాడు అని మనం అందరం నమ్ముతున్నప్పుడు ఈ రక్షణ భాగ్యంలో ఉన్న దేవుని జ్ఞానాన్ని మనం ఆలోచన చేయాలి. పాపం అనేది మనిషిని పట్టుకుంది, పాపం అనేది మనిషిని బంధించింది, అందరినీ నరకానికి తీసుకెళ్ళిపోతుంది. బైబిల్ చెప్తుంది, ఒక మనిషి ద్వారా పాపం ద్వారా మరణము ఈ లోకంలోనికి ప్రవేశించాయి అని. ఇప్పుడు మనం ఆలోచన చేయాల్సిన విషయం, సిలువలో యేసుక్రీస్తు ప్రభువు ప్రాణత్యాగం చేసి ఏ విధంగా మనల్ని రక్షించాడు, ఏ విధంగా ఆయన వెల చెల్లించాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, మనిషిలో పాపము అనేది రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, మనం చక్కగా చదివితే ఆదికాండంలో అవిధేయత, తర్వాత అతిక్రమము. ఎప్పుడైతే మనిషిలో అవిధేయత కనపడిందో వెంటనే అతిక్రమం ప్రారంభమైంది. అతిక్రమం ఎప్పుడైతే ప్రారంభమైందో వెంటనే పాపం అనేది మనిషిలోనికి ప్రవేశించింది. ఈ విధంగా పాపం అనేది మనిషిని పట్టి బంధించేసింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దేనికోసం వెల చెల్లించాడో తెలుసా? ఏ అవిధేయత అయితే ఉందో, ఏ అవిధేయత అయితే ఆదాము చూపించాడో ఆ అవిధేయతకు, ఆ అతిక్రమానికి యేసుక్రీస్తు ప్రభు వెల చెల్లించి పట్టుకున్న పాపం నుండి మనల్ని విడిపించేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వాక్యంలో ఈ విధంగా ఉంది, ఆయన ప్రతి అతిక్రమానికి, ప్రతి అవిధేయతకు వెల చెల్లించాడు. కాబట్టి మనం ఏ విధంగా రక్షించబడ్డాము అంటే, అవిధేయత అతిక్రమానికి వెల చెల్లించబడింది. అవిధేయత ఎక్కడ కనపడుతుందో అక్కడ అతిక్రమం కనపడుతుంది, అతిక్రమం కనపడిన చోట పాపం పనిచేస్తుంది. కాబట్టి దేవుని జ్ఞానాన్ని చక్కగా అర్థం చేసుకుని అవిధేయత నుండి తొలగిపోయి విధేయతలో కొనసాగుతూ ముందుకెళ్దాం. దేవుని కృప మనందరికీ తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.